ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు సూపర్ 6 అన్నాడు, ఎన్నికలకు ముందు సూపర్ 7 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు. ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది. ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ, ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి. ప్రతి కుటుంబంలోనూ అక్క చెల్లెమ్మలను దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము. వారి ఆర్థిక పెరుగుదల కోసం, ఎదుగుదల కోసం ఏకంగా 1,89,000 కోట్లు డీబీటీగా 19 పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం. వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా 2,73,000 కోట్లు డీబీటీగా 2,73,000 కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. ఏకంగా 32 లక్షల ఇళ్ల పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేశాం. ఒక్కొక్కరి పేరుతో 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల మేరకు విలువ చేసే ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. ఆ 32 లక్షల ఇళ్ల పట్టాల్లో 22 లక్షల ఇల్లు మంజూరు చేసి 10 లక్షల ఇల్లులు కట్టించడం కూడా అయింది. మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన 12 లక్షల ఇల్లు కూడా 22 లక్షల ఇల్లులు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇల్లులు పూర్తి చేసి అందులో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చట్టం చేసి మరీ అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పనుల్లోనూ 50% రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం. ఇంతకుముందు లేదు. ఎప్పుడు చట్టం చేసి మరీ 50% పదవులు నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే. మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా. మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికి, ఆ ముసుగులో రాక్షసత్వం ప్రదర్శించి ఆ పెద్ద మనిషికి మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు. సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవడంలో మాత్రం ఆయనే సాటి. ఎన్నికలకు ముందేమన్నాడు? ప్లే చేయండి ఒకసారి. ఎన్నికలకు ముందేమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు. ప్లే చేయమా ఇప్పుడు మొదటి నుంచి. ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మళ్ళా ఒకసారి ప్లే చేయమా బాగా ఇంపు. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతా ఉన్నా, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు
రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేసానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. అంటూ సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు. నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు, అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్, రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1.5 కోటి పైన అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1.5 కోటి పైన, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోల 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అని అంటున్నాడు. ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. రెండో హామీ ఇంకొకటి, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మన రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన